వైఫై టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఇప్పుడు చాలామందికి కూడా పిల్లల భవిష్యత్తు గురించి ఎలా ఉంటుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది, వాళ్ళ బంగారు భవిష్యత్తు అనేది ఎలా ఉంటుంది, మరి అల్లరి చిల్లరగా ఆడుకుంటుంటారు, క్రికెట్ ఆడుకుంటుంటారు, రకరకాలుగా కొన్ని యాక్టివ్స్ అనేది ఆడుకోవచ్చు, తప్పు లేదు. క్యారమ్స్ ఆడుకోవచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు, కానీ అది కూడా కొంత అంతర్భాగమే అవుతుంది. చదువు కూడా ఇంపార్టెంట్. అక్కడ కొంతమంది చదువుకోకుండా విపరీతమైన క్రీడల మీద ఆసక్తి. అక్కడ క్రీడల మీద ఆసక్తి చూపించకూడదని కాదు, కానీ క్రీడల మీద చూపించాలి, చదువు మీద చూపించాలి. అన్ని యాక్టివేషన్లు కూడా పాల్గొనాలి, అన్ని చోట్ల కూడా యాక్టివ్గా పాల్గొనాలి, అన్నిట్లో వెళ్ళాలి, డ్యాన్సులు వేయాలి, తర్వాత క్రికెట్ ఆడాలి, క్యారమ్స్, చెస్, ఇవన్నీ కూడా మేధాశక్తికి సంబంధించినవి. కొన్ని శారీరకానికి సంబంధించినవి ఉన్నాయి, కొన్ని మేధాశక్తి ఉన్నాయి. మేధస్సుకి శారీరకానికి రెండు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ వీళ్ళకి చదువు కూడా ఇంపార్టెంటే. వాళ్ళ బంగారు భవిష్యత్ అనేది మరి బ్రహ్మాండంగా అత్యద్భుతంగా ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి అనేది ఒక అద్భుతమైన పరిష్కారం అనేది ఉంది. అద్భుతమైన పరిష్కారంలో ఆదివారం రోజున తలస్నానం చేపించి పిల్లలకి ఆ రోజు ఇంటి వాళ్ళందరూ కూడా శాకాహార భోజనమే చేయాలి. ఆదివారం మరి మాంసాహార భోజనం భుజించకుండా అందరూ కూడా తలమీ స్నానం చేసి శాకాహారాన్ని తిని ఆదివారం రోజున 9 ఆదివారాలు ఇంటిలో కొబ్బరికాయను ఒక నివేదన చేసుకొని ఆ కొబ్బరికాయతో పాటు ఒక ఏదన్నా పండ్లు అంటే యాపిల్ కానీ, అరటిపండు కానీ, దానిమ్మ కానీ ఏదైనా నివేదన చేసుకొని ఇంటిలో మామిడి కొమ్మలు కట్టుకొని ధూపాన్ని వేయాలి. ఆ ధూపం కూడా ప్రతి గదికి చూపించాలి. అలా 9 ఆదివారాలని ఖచ్చితంగా చెయ్యాలి. అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే జాగ్రత్తగా తలమీ స్నానం చేయటం, శాకాహారం తీసుకోవటం. శాకాహారాన్ని కూడా వాళ్ళు ఆ 9 ఆదివారాలు కూడా ప్లేట్లలో తినకూడదు. ఏదో ఒక ఇస్తరాకులు అంటే మోదుగాకులు ఉంటాయి, అరటి ఆకులు ఉంటాయి, బాదం ఆకులు ఉంటాయి. బాదం చెట్టు ఉంటుంది, బాదం చెట్టుకు కూడా కుట్టుకోవచ్చు. మోదుగాకులు ఉంటాయి, మోదుగాకులు చుట్టుకో. బయట మార్కెట్లో అరటి ఆకులు కూడా దొరుకుతాయి. ఆ అరటి ఆకుల్లో మాత్రం ఇంటెల్లిపాది ఉదయము రాత్రి అంటే ఉదయం పూట భోజనం చేయాలి, మధ్యాహ్నం పూట టిఫిన్ చేయాలి. ఏదో ఒకటి ఇడ్లీ కానీ, పూరి కానీ, దోశ కానీ, రొట్టె కానీ ఏదో ఒకటి చేసి ఉదయం పూట భోజనం చేయకముందే తలస్నానం చేసి మామిడి కొమ్మలు కట్టుకొని ఇంటిలో దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యం అనేది ఏదైనా సరే పండ్లు కానీ లేకపోతే స్వీట్తో చేసే నైవేద్యం కూడా పెట్టచ్చు. పెట్టి ప్రతి ఇంటిలో కూడా ప్రతి గదిలో కూడా ధూపం వేయాలి. అలానే ఉదయం ఏదైతే చేశారో సాయంత్రం కూడా అలానే చేయాలి. చేసి రాత్రికి భోజనం లేకుండా ఇస్తరాకులో టిఫిన్ అనేది చేయాలి. చేయటం వల్ల బ్రహ్మాండమైన అత్యద్భుతమైన పరిష్కారం అనేది వస్తుంది. పిల్లలు మంచి భవిష్యత్తులోకి బంగారుమయం అవుతుంది. వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా జరుగుతాయి. వాళ్ళకు విద్యలో కూడా ఆటంకాలు లేకుండా మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్రకారంగా ఎవరైతే చేస్తారో చాలా అత్యద్భుతమైన ఫలితాలు అనేవి సాధించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ కోరికలు నెరవేరుతాయి, పిల్లల యొక్క కోరికలు నెరవేరుతాయి, తల్లిదండ్రుల యొక్క కోరికలు కూడా నెరవేరి పిల్లలు భవిష్యత్తులో బంగారుమయం అయ్యి వాళ్ళు అనుకున్నవన్నీ కూడా లక్ష్యాన్ని సాధించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Y5 TV.